Step into Value Zone. Value Zone. Hypermart. Button. నమస్తే. భార్య భర్త ఇద్దరు పిల్లలతో సంతోషంగా ఉన్న ఆ కుటుంబంలో ఒక్కసారిగా అలజడి రేగింది. తన పాపకి ఉన్నట్టుండి జ్వరం రావడంతో హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడికి వెళ్ళి చూపిస్తే డాక్టర్లు చెప్పిన ఆ వార్త విని తల్లిదండ్రులు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. అది 1,00,00,000 మందికి ఒక్కరికి వచ్చే వ్యాధి మీ పాపకు వచ్చిందని చెప్పి ఆ తల్లిదండ్రులకి డాక్టర్లు చెప్పడం జరిగింది. అయితే ఆ తండ్రి తన రెక్కల కష్టంతో సంపాదించిన ఆ కొద్ది అమౌంట్ని తీసుకెళ్లి హాస్పిటల్లో చూపించడం అయితే జరిగింది. ప్రస్తుతం సనత్ నగర్ ఈఎస్ఐ హాస్పిటల్లో ఆ పాప ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంది. తల్లిదండ్రులు దగ్గరుండి పాపకి సంబంధించిన ట్రీట్మెంట్ అయితే ఇప్పిస్తూ ఉన్నారు. కానీ ఇక అంతకు మించి స్తోమత తన దగ్గర లేదు. ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరూ కూడా వెక్కి వెక్కి ఏడ్చి కన్నీళ్లు కూడా ఇంకిపోయాయని చెప్పొచ్చు. అంత దారుణంగా ఉంది పరిస్థితి. ప్రస్తుతం పాపను కాపాడుకోవడం కోసం వాళ్ళు అభ్యర్థించని, వాళ్ళు చెయ్యి పెట్టి జోల పెట్టి అడగని వ్యక్తి లేరంటే అర్థం చేసుకోవచ్చు వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందో. పాపకి రక్తం ఇచ్చే వాళ్ళు కూడా లేరు. ఇప్పటికే ఎవరు కనపడితే వాళ్ళని వెళ్ళి ఓ పాజిటివ్ పాప రక్తం ఎక్కించాలి అని చెప్పి డాక్టర్లు చెప్పినప్పుడు ఇప్పటికీ దాదాపు 100 నుంచి 200 మందిని రక్తం ఇవ్వండి అని వాళ్ళు కాళ్ళ వేళ్ల పడ్డ పరిస్థితి. ఇక ఇవన్నీ చూసి ఆ తండ్రి సుమన్ టీవీని అయితే ప్రస్తుతం అయితే ఆశ్రయించారు. దయచేసి సాయం చేయండి అంటూ కూడా మన దగ్గరకు వచ్చారు. ఒకసారి ఆ తండ్రితో మాట్లాడదాం. అసలు పాపకు వచ్చిన వ్యాధి ఏంటి, ట్రీట్మెంట్ ఎక్కడ చేయించాలి, ఎంత ఖర్చు అవుతుంది, అవన్నీ తెలుసుకుందాం. నమస్తే అండి, ఏం పేరు మీది? ప్రభాకర్ సార్. ఎక్కడి నుంచి వచ్చారు? మేము తిమ్మాపూర్ నుంచి వచ్చాను సార్. అసలు ఏం జరిగిందండి? పాపకి ఫస్ట్ జ్వరం వచ్చింది సార్. జ్వరం వచ్చి ర్యాషెస్ వస్తే ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళాం. 15 రోజులు ట్రీట్మెంట్ జరిగింది. అక్కడ మామూలుగా తగ్గడం రావడం వస్తే తర్వాత ఏమన్నారంటే ఇక్కడ కుదరదమ్మా, మీ దగ్గర అమౌంట్ ఉంటే రెయిన్బో హాస్పిటల్ తీసుకెళ్ళిపోయింది అన్నారు. మా దగ్గర స్తోమత లేదని ఈఎస్ఐ హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయింది సార్. అక్కడ కూడా 1 మంత్ ట్రీట్మెంట్ నడిచింది. వాళ్ళకే డాక్టర్కి అర్థం అవ్వలేదు ఫస్ట్ ఏం ట్రీట్మెంట్ అనేది. జ్వరం రావడం, తగ్గడం, ప్లేట్లెట్స్ డౌన్ అయిపోవడం జరిగిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే మళ్ళీ జ్వరం తగ్గితే ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత రెయిన్బోకి వెళ్తే జెనెటిక్ టెస్ట్ చేయమన్నారు. అంటే పాప ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉందని జెనెటిక్ టెస్ట్ చేయమంటే చేసాం. అది 35 డేస్కి వస్తుంది అని చెప్పారు. వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళిపోతే మళ్ళీ పాపకి సీరియస్గా వస్తుంది ఫీవర్. సిరప్ కానీ ఏమేసినా కానీ తగ్గకపోతే మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాం. చుట్టుపక్కల వాళ్ళు అందరూ అడుగుతుంది ఏమైంది పాప ప్రాబ్లం అడిగితే మొన్న డాక్టర్ అడిగితే రీసెంట్గా చెప్పారు ఇది 1,00,00,000 మందిలో ఒకరికి వస్తుందమ్మా, సోజియా విత్ మాస్క్ అని. ఇది కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఇది మీకు ఇంకా ప్లేట్లెస్ అలా డౌన్ అవుతుంటాయి, ఎప్పటికి వెళ్ళకుంటారు ట్రీట్మెంట్ మీరు చేస్తుండాలి, తగ్గుతుంటుంది, మళ్ళీ వస్తుండాలి. అంతేగాని మీకు పాపకి తగ్గడం అనేది ఉండదు. కొన్ని సంవత్సరాలు ఏమున్నాయండి పాపకు లక్షణాలు ఏమున్నాయి? పాపకి లక్షణాలు అంటే పాపకు అసలు ఇమ్యూనిటీ పవర్ లేదు సార్. అసలు తిండి కూడా సరిగ్గా తినట్లే, బ్లడ్ ఎప్పటికప్పుడు డౌన్ అయిపోతూనే ఉంటుంది. అదే టెన్షన్తో ఉన్నాం ఇంకా మాకు. అసలు ఈ 3-4 మంత్స్ నుంచి మా మిస్సెస్ హాస్పిటల్లో ఉంది, మాకు కూడా అసలు హాస్పిటల్లో ఉన్నాం. అంటే జ్వరంతో హాస్పిటల్ తీసుకెళ్లేటప్పుడు అప్పుడు పాపకి ఏ లక్షణాలు ఉన్నాయి? ర్యాషెస్ వచ్చాయి సార్. ర్యాషెస్ అంటే మొత్తం దద్దుర్ల టైపు. దద్దుర్లు వచ్చేసి మొన్న రీసెంట్ ఇంకోటి ఏంటంటే పిడ్స్ కూడా వచ్చింది సార్. ఆ పిడ్స్కి కూడా మళ్ళీ మొన్న స్కాన్ చేస్తే దాంట్లో కూడా ఏదో ఉన్నదని చెప్పారు. పిడ్స్ కూడా రోజుల నుంచి ట్రీట్మెంట్ చేయిస్తున్నారు కదా, జ్వరం తగ్గుతూ పోతుందా? జ్వరం వస్తుంది తగ్గుతుంది ఇదే. ఇంకా పాపకు ఒక ప్రాబ్లం లేదు సార్, అన్ని ప్రాబ్లంలు ఉన్నాయి సార్. ప్రస్తుతం డాక్టర్లు ఏమంటున్నారంటే ఇలా చేసుకుంటూ పోవాలి చికిత్స, దీనికి కొన్ని సంవత్సరాలు పడుతుంది, మళ్ళీ తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయని చెప్పారు. అందుకే మెరుగైన వైద్యం గురించి సాయం చేయడానికి మీ దగ్గరకు వచ్చాను సార్. ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడ ఉందండి పాప? ఈఎస్ఐ సనత్ నగర్లో ఉన్నారు సార్. ఎవరున్నారు పాప దగ్గర? మా మిస్సెస్ ఉన్నారు సార్. ఒకసారి ఆవిడ ఫోన్ చేయండి. హలో అమ్మా, ఆ పాప వాళ్ళ తల్లి మీరు? ఎట్లా ఉందమ్మా ప్రస్తుతం పాప పరిస్థితి? మరి ఏం చెప్తున్నారమ్మా డాక్టర్లు? ఏం చెప్తున్నారు సార్, ఇట్లనే పాపకి ఇట్లనే ఉంటది, ఇమ్యూనిటీ తక్కువ ఉంది, పాపకి సోజియా విత్ మాస్క్ అనే ఒకటి వచ్చింది అని చెప్తున్నారు. మేము పెద్దగా చదువుకోలేదు, మాకు తెలీదు. వాళ్ళు ఏం చెప్పినా అలానే అన్నాం. మందులు తగ్గుతుంది, మళ్ళీ వస్తూనే ఉంది. ఫీవర్ అయితే కంట్రోలే కావట్లేదు. పాప అయితే బాగా వీక్ అయిపోయింది, వస్తుంది బాగా. ఎన్ని రోజులు అవుతుందమ్మా ఇక్కడ హాస్పిటల్లో జాయిన్ అయ్యి మీరు? మేము 2 నెలలకి ఇక్కడ ఫస్ట్ టైం అడ్మిట్ అయినప్పుడు 50 రోజులు ఉన్నాం సార్ ఇక్కడే. అయ్యో, 50 రోజుల నుండి ఇంటికి డిశ్చార్జ్ అయ్యి వెళ్ళి మళ్ళీ ఇంటి దగ్గర వారం కూడా లేవు. మళ్ళీ వారం లోపు మళ్ళీ వస్తాం. మళ్ళీ ఫీవర్ వచ్చిందని వస్తే మళ్ళీ 1 వారం ఉన్నాం. వస్తే మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ అడ్మిట్ అయ్యి మళ్ళీ ఫీవర్ వచ్చింది.
ఇప్పుడు వచ్చి మళ్ళీ 20 days అయింది. 20 రోజుల నుంచి మళ్ళీ హాస్పిటల్లోనే ఉన్నారా? మళ్ళీ 20 రోజుల నుంచి మళ్ళీ హాస్పిటల్లోనే ఉన్నాం. పాపకి ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు జ్వరం తగ్గుతుందా? ట్రీట్మెంట్ జరిగేటప్పుడు తగ్గుతుంది, మళ్ళీ వస్తూనే ఉంది. ఎందుకు అని అడిగితే అది ఉంటే అట్లనే అవుతుంది అని చెప్తున్నారు. ఇదే చెప్తున్నారు. మాకైతే ప్రాపర్ ట్రీట్మెంట్ చేస్తున్నారు కానీ ఎందుకు అవ్వట్లేదు అర్థం కావట్లేదు. ఫీవర్ ఉన్నప్పుడు పాప అసలు తట్టుకోలేకపోతుంది, ఉండలేకపోతున్నాం. మరి ఏం తింటుందమ్మా పాప? మరి ఏం తినట్లేదు సార్, ఇంకా అలానే కొన్ని పాలు బిస్కెట్ అంతే. ఫుడ్ అది ఏం పెద్దగా తినట్లేదు. ఇప్పుడు ఫోటో పెడతాను చూడండి, అప్పుడు మా ఆయన అప్పుడు అలా ఉండే ఇప్పుడు ఎలా అయిపోయింది. చాలా అంటే చాలా. అంటే వీక్ అయిపోయిందా పాప బాగా? బాగా అంటే చాలా వీక్ అయిపోయింది. ప్రస్తుతం పాపతోటే ఉన్నారమ్మా మీరు? నేను పాపతోనే ఉన్నాను, హాస్పిటల్లోనే ఉన్నాను. ఓకే ఓకే అమ్మా, మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఏం తింటుందండి మరి పాప? పాప ఏం తినట్లేదు సార్ అసలు. ఏదో 2 బిస్కెట్లు తినడం, కొద్దిగా గుడ్డు తినడం. అదే వీక్ అయిపోయిందని చెప్తున్నారు. మొత్తం వీక్నెస్ సార్, ఇంకా మొత్తం వీక్నెస్ అయిపోయింది పాప. నడ్డం కూడా లేదు పరిస్థితి ఇప్పుడు పాపతో అయితే. మనం ఎత్తుకొని తీసుకెళ్ళాలి ఎక్కడికైనా. ఎంత ఖర్చు అయింది ఇప్పటి వరకు మీకు? ఇప్పటికి 3 lakhs అయింది సార్. ఎలా పెట్టుకున్నారు మరి? ఇంకా కంపెనీ చేసి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర తీసుకుని ఉన్నాయి ఉండగా స్తోమత పెట్టాము. ఫస్ట్ ఫీవర్ అని తగ్గుతుందని పెట్టాం సార్. తర్వాత వాళ్ళు కూడా చెప్పేశారు మన దగ్గర అవ్వదమ్మా, బయట మీ స్తోమత ఉంటే కార్పొరేట్ హాస్పిటల్ కానీ రెయిన్బో హాస్పిటల్ కానీ ఎక్కడికైనా తీసుకెళ్ళండి అని చెప్పారు. ఈఎస్సీ ఉంది కాబట్టి ఈఎస్సీలో జాయిన్ చేసాం సార్. ఇప్పుడు మాకు ఎంత ఖర్చు అవుతుందంటే? అది అవుతుంది సార్ 20+ అవుతుంది సార్. అది ఏమైనా సాయం చేస్తాడని వచ్చాను సార్. అది సుమన్ టీవీని కలవండి అని చెప్పారు. సార్ అది పాపకి ఏంటంటే చిన్నపిల్ల కదా, చూసి బాధ అనిపిస్తుంది. మాకే అసలు అర్థం అవ్వట్లేదు. అసలు మాకు మా డాక్టర్లు ఏమంటారంటే 1 కోటి మందిలో ఒకరికి వచ్చింది అన్నారు. అది మాకు వచ్చినందుకు మేము బాధపడి లోపలిపోయాము. అసలు ముందు పాప ఎట్లా యాక్టివ్ గా ఉండేది? అసలు మాకు అసలు పాప ఎదుగు ఎలుగు ఉండేది సార్. ఇంతకుముందు ఎలుగు ఉండేది. మొన్న 4 months క్రితం ఇది జూలైలో బర్త్డే అయినప్పుడు, మొన్న జూలై 15కి ఇది ఈ పాప ఫోటో. అసలు మాకే ఊహించలేదు ఎందుకురా మాకు వచ్చింది ఇది అని. కోటి మందిలో డాక్టర్లు అదే అంటుంటారు, మీకు వచ్చింది పాపకి మాకు. 4 months నుంచి తిండి తిప్పలేము, ఎలా ఉన్న హాస్పిటల్ అంటే కూడా కింద పడుకోవడం కూడా ప్లేస్ ఉండదు. హాస్పిటల్ బయట ఫుడ్ కూడా అలౌడ్ ఉండదు లోపలికి. ట్రీట్మెంట్ ఏంటంటే ఏం సాగుతుంది అక్కడ మామూలు సాగదు. ఒకటి అడిగితే 10 సార్లు చెప్పాలి. మాకు స్తోమత లేక ఇంకా అలాగున్నాం. ఎవరైనా సాయం చేసే వాళ్ళు ఉంటే సార్ మా దయచేసి పాపకి మెరుగైన చిన్న పాప కాబట్టి మెరుగైన ట్రీట్మెంట్ చేపిస్తారని కోరుతున్నాం సార్. ఇప్పుడు మీరు జాబ్కి వెళ్ళట్లేదు కదా, మరి ఇన్కమ్ అది ఎట్లా అండి? మరి ఇంకా అలాగే సార్, ఒక రోజు వెళ్ళడం ఒక రోజు రావడం అలాగే చేస్తున్నా సార్. ప్రస్తుతానికి 4 months నుంచి అయితే ఇంకా ఆమె ఉంటుంది మొత్తం. ఆ మైండ్ మొత్తం అప్సెట్ అయిపోయింది పాప గురించే మొత్తం. ఎవరు లేదు 4 months నుంచి అయితే ఆమె ఉంటుంది మొత్తం. డాక్టర్లు కూడా అంటుంటారు ఇది ఎవరికి రాదమ్మా, మీ పాపకు వచ్చింది 1 కోటి మందిలో ఈ వైరస్ అనేది, సోజియా విత్ మాస్క్ అని చెప్పారు అనమాట. దానికి తోడు ఫిట్స్ కూడా వస్తుంది. అంటే బాడీ ఇంకా రెస్పాండ్ అవ్వట్లేదు అనమాట. ఎవరికైనా కానీ పాజిటివ్ ఇంకేంటంటే అన్ని వస్తుంటాయి అంట. బాడీ ఇమ్యూనిటీ పవర్ లేదు అసలు. మరి ఇప్పుడు ఎట్లా అండి? మరి ఇప్పుడు మెడిసిన్స్ ఏం వాడుతున్నారు? ఇంజెక్షన్స్ ఏమైనా ఇస్తున్నారా పాపకి? ఇస్తున్నారు సార్. అవి ఇచ్చినప్పుడు ఫీవర్ తగ్గుతుంది. అడిగితే సార్ మరి ఏంటంటే ఇంకా పాపని ఇంకెప్పటికీ ఎలాగుంటుంది, జాగ్రత్త చూసుకోవాలి. ఇలా ఒకవేళ మళ్ళీ ఎప్పుడైనా వచ్చింది అనుకో మళ్ళీ మీరు వస్తూనే ఉండాలి, ఇదే పొజిషన్ అని చెప్పారు. మెరుగైన ట్రీట్మెంట్ గురించి డబ్బులు ఉంటే ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళండి అని చెప్పారు. మన దగ్గర స్తోమత లేదు కాబట్టి వచ్చాను సార్ మీ దగ్గరికి. మరి మీరు ఎవరైనా కలిసారా పెద్దవాళ్ళని కానీ ఇట్లా మీకు సహాయం చేయాలని చెప్పి ఎవరైనా కలిసారా? మీరు పెద్దవాళ్ళని ఎవరు కలలేదు. పాపకు ముందు ఫీవర్ ఉంటుంది తగ్గిపోద్ది అనుకున్నాం కానీ ఇంత ఊహించలేదు సార్, ఇంత సడన్ గా మాకు అర్థం లేదు సార్. ఈ 20 days క్రితం చెప్పినప్పుడు అసలు మామూలు డెంగ్యూ ఫీవర్ కానీ ఏ ఫీవర్ అయితే 4 రోజులు వస్తుంది తగ్గిపోతుంది, అసలు ఇది ఇంకా అటువంటిది కాదమ్మా, మీరు చాలా రోజులు కొన్ని సంవత్సరాలు పడుతుంది, ఇంకా పెద్ద అయిన తర్వాత కూడా సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి అని. కానీ స్టెరాయిడ్స్ ఇవ్వకూడదు కానీ ఇచ్చాము చిన్న పాపకి. ఇప్పుడు పాప ఏజ్ వచ్చేసి 4 years. లాస్ట్ చేసారు వృత్తలో లాస్ట్ చేసారు పాప పేరు. ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు మీరు? ట్రీట్మెంట్ మెరుగైన ట్రీట్మెంట్ కావాలని కోరుకుంటున్నాం సార్. అదే సార్ మాకు కావాలి, అంతకు మించి ఇక్కడ ట్రీట్మెంట్ ఇక్కడ చేస్తారా? చేస్తారు సార్. ప్రైవేట్ హాస్పిటల్లోనే ఎవరైనా రెస్పాండ్ చేస్తే చేస్తారు సార్. 4 ఏళ్ల పసిపాప రోజు తమతో ఆడుకునే పాపకి సడన్గా జ్వరం రావడంతో హాస్పిటల్కి తీసుకెళ్ళాం. కానీ
సోర్జా విత్ మాస్క్ అనే ఒక భయంకరమైన వ్యాధి. 1,00,00,000 మందిలో ఒక్కరికి వచ్చే ఈ వ్యాధి అరుదైన వ్యాధి. దీనికి ట్రీట్మెంట్ కూడా లేదని డాక్టర్లు చెబుతున్నా కొంచెం పెద్ద హాస్పిటల్ అంటే రెయిన్బో లాంటి హాస్పిటల్స్ కానీ లేకపోతే చెన్నైలో ఉన్నటువంటి కొంచెం స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కానీ వెళ్తే అక్కడ మంచి ట్రీట్మెంట్ దొరికే అవకాశం ఉంటుంది. పాపకి మెరుగవుతుంది. ప్రస్తుతానికి మేమైతే వైద్యం చేస్తున్నామని కూడా డాక్టర్లు చెప్తున్నారు. అక్కడికి తీసుకెళ్ళని, ఎంత త్వరగా వీలైతే త్వరగా తీసుకెళ్ళని కూడా చెప్తున్నారు. దయచేసి ఇటువంటి మనతో పాటు సమాజంలో ఉంటున్నారు ఒక వ్యక్తి, అతను చెప్తుంటే చాలా బాధ కలుగుతుంది. అతని ఏడ్చి ఏడ్చి కన్నీళ్ళు కూడా ఇంకిపోయాయి. ఆ తల్లి దాదాపు 2 నెలల నుంచి పాప దగ్గరే ఉండి కన్ను కూడా ఆర్పకుండా చూస్తూ ఉందంట పాపకి. పాప ఎప్పుడు పిలుస్తుందా, ఎప్పుడు మెలకు వస్తుందా, ఇవన్నీ కూడా. కానీ నిజంగా ఎవరైనా దాతలుంటే ఖచ్చితంగా స్పందించండి. ఈ కింద ఇస్తున్నటువంటి నెంబర్స్కి గూగుల్ పే, ఫోన్పే మీరు దయచేసి సాయం చేయండి. అట్లాగే ఎవరైనా ట్రీట్మెంట్ చేయించడానికి కూడా ముందుకు రావాలని చెప్పి కూడా ఆ తండ్రి చేతులెత్తి నమస్కరిస్తున్నాడు. దయచేసి మా రెక్కల కష్టం అంతా చూసి పెట్టాం పాపకి, మా పాప ప్రాణాలను బతికించండి, జీవితాంతం రుణపడి ఉంటామంటూ కూడా ఆయన దీనంగా వేడుకుంటున్న పరిస్థితి. దయచేసి దాతలు స్పందించండి.